రామనామాన్నైనా జపం చేసుకొని తమ తమ కార్యములను గనక చేస్తే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు అందరూ కూడా అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఈ సందర్భంలో అందరూ కూడా విశేషంగా ఆ శ్రీరామచంద్రుడి యొక్క ఆరాధనని చెయ్యాలి. ఆ భగవంతుడి యొక్క మహిమ గురించి మన సనాతన ధర్మోద్ధారకులు పరమేశ్వర అవతారులు అయినటువంటి జగద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్యుల వారు రామభుజంగ స్తోత్రంలో అత్యంత అద్భుతంగా వర్ణించి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శంకరాచార్యుల వారు రచించినటువంటి ఆ రామభుజంగ స్తోత్రాన్ని పఠించాలి. ఆ భగవంతుడి యొక్క విశేషానుగ్రహానికి పాత్రులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో సమస్త ఆస్తికులకి తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా మన దేశంలో ఆ రాముడి యొక్క ఆరాధనలు చేస్తూ ఉన్నాం. శ్రీరామచంద్రుడు నిర్మించినటువంటి ఆ సేతువుని, ఏ రామసేతు రామేశ్వరం దగ్గర ఏ రామసేతు అయితే ఉందో